అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రంజాన్లో ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు, ఏం చేయమన్నారు, ఏం చేసేవారు? ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే రంజాన్లో ఎక్కువగా ఖురాన్ చదవాలి, రంజాన్లో ఎక్కువగా నమాజులు చదవాలి, రంజాన్లో ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. దీని గురించి ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? అందరికంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ నెలలో. అందరికంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్లో దాన ధర్మాలు చేసేవారు. అంతేకాకుండా జిబ్రీల్ అలైహిస్సలాం గారు, దైవదూత గబ్రియల్ అనబడే జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఈ యొక్క దైవదూత రంజాన్లో ప్రతిరోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిబ్రీల్ అలైహిస్సలాం గారి ముందు ఖురాన్ పఠించేవారు. జిబ్రీల్ అలైహిస్సలాం గారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసేవారు? దాన ధర్మాలని మరీ ఎక్కువగా చేసేవారు అని